ఓం శాంతి. సమస్యలకి పరిష్కారము సదాశివుడే ఇస్తారు. మనము భక్తి, పూజలు, వ్రతాలు, నియమాలు, సాధన ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాము? మనుషుల ద్వారా నివారణ దొరకనిది, పరిష్కారం లభించనిది పరమాత్ముడి ద్వారా లభిస్తుంది అని. పరమేశ్వరుడు సృష్టికి కర్త, సర్వాత్మలకు తండ్రి. ఆ సదాశివుడు ఎంత నమ్ముకుంటామో, ఎంత ఆరాధిస్తామో, ఎంత స్మరణలో ఉంటామో అంత మన పరిస్థితులకి ఓ పరిష్కారాన్ని చూపిస్తారు. జననానికి ముందు ఆయనే మనకు ఆధారం. మరణం తర్వాత అక్కడికే మనం చేరుకోవాలి, అప్పుడు కూడా ఆయనే ఆధారం. 4 రోజుల నాటకం ఈ జీవితము. సుఖ దుఃఖాల పాత్రలివి. అన్ని పాత్రలను ఇష్టపడాలి. సినిమాలో హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు, కామెడియన్ ఉంటారు, విలన్ ఉంటారు, అన్ని రకాల పాత్రలు ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా ఇరుగు పొరుగు కావచ్చు, లేదా మన తోటివారు కావచ్చు, ఎవరైనా మంచివారు చెడ్డవారు అందరూ పాత్రధారులు. నా పాత్ర ప్రకారంగా పరమాత్మ యొక్క డైరెక్టర్ సదాశివుడు నాకి పాత్రధారులను ఇచ్చారు. ఎవరి పార్ట్ వాళ్ళది. అందుకని హ్యాపీగా మన పాత్ర వేద్దాము. ఆ పరమాత్మ డైరెక్టర్కి మంచి రిపోర్ట్ని సబ్మిట్ చేసుకుందాము. ఈశ్వరుడు తోడుగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అంటారు కదా. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కరవదు అని. ఆయన మీద భారం వేసి మనం నిశ్చింతంగా ఉండాలి. భారము, బాధ్యత రెండూ భగవంతునివి. ప్రహ్లాదుడికి ఏ విధంగా నిశ్చయం ఉండింది, అదే విధంగా మనకు కూడా నమ్మిన దైవం మీద, సదాశివుని మీద ఎల్లప్పుడూ నిశ్చయం ఉండాలి. దించిన, ముంచిన, తీరానికి చేర్చిన ఈశ్వరునిదే భారము. ఈ నావ ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆయన నావికుడు. ఏం చేస్తారో ఆయనకే అప్పచెప్పుదాం. ఆయనను నమ్ముకొని ప్రతి కార్యము చేయండి. ప్రశాంతంగా జీవించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రక్షించేవారు, రక్షణ ఇచ్చేవారు పరమాత్ముడు ఒక్కరే, ఇంకెవరు కాదు. ధనము, ధాన్యము, వ్యక్తి, వైభవ్, వస్తు ఇవన్నీ అల్పకాలికము. సదాకాలము తోడుగా ఉండేవారు, అవినాశిగా ఇచ్చేవారు ఆ సదాశివుడు. సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత ఇవి షాప్లో కొంటే దొరికే వస్తువులు కాదు. ఇవి పరమాత్ముడిచ్చిన ఆస్తులు. మానవుడిచ్చిన ఆస్తులన్నీ మట్టిలో కలిసిపోతాయి. పరమాత్ముడిచ్చే ఆస్తులు ఈ జన్మకు, ప్రతి జన్మకు తోడుగా ఉంటాయి. వాటితో మనం ఆనందంగా జీవిస్తాము. శరీరం ఉన్న తండ్రి శారీరక ఆస్తులిస్తే, పరమాత్మ ఆత్మకు తండ్రి అవినాశి ఆస్తుల సంపాదన ఇస్తున్నారు. మన జీవితము దేవతల మాదిరిగా ఉండాలి. గొప్పగా జీవించాలి. అందరూ గౌరవించేలాగా, నచ్చేలాగా, మెచ్చేలాగా, ఆశీర్వదించేలాగా జీవించాలి. అది జీవితం అంటే. అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. పరేషాను కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపిక, సహనం ఉంటే చాలు, అంతా విజయమే. సత్యంగా ఉండేవారు సదా విజయులు. నిశ్చయం ఉంటే విజయము, సంశయం ఉంటే వినాశనం.